ఢిల్లీ రైతన్నుల నినాదాలతో రగిలిపోతుంది. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు ఒక్కటై దేశ రాజధాని వైపు అడుగులు వేశారు. భారత్ అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం పేరిట అమెరికా నుంచి తక్కువ ధరకు భారీ సబ్సిడీతో వచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లు తెరవడంపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్, హర్యానా, శంభు బార్డర్ వద్ద భారీగా చేరుకున్న రైతులను అడ్డుకోవటానికి పోలీసులు ఎంతటి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా కిసాన్ ఘాట్ వద్ద తమ హక్కుల కోసం పోరాడేందుకు రైతన్నలు వెనకడుగు వేయడం లేదు. అసలు ఈ ఒప్పందం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? నిరసనలతో ఢిల్లీలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. కిసాన్ ఘాట్ లక్ష్యంగా కదులుతున్న వేలాది మంది రైతుల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముళ్ల కంచెలు, భారీ కేడర్లు వేసినా రైతన్నల పోరాటం ఆగడం లేదు. అమెరికా నుంచి వస్తున్న చవకైన వ్యవసాయ ఉత్పత్తులతో మన దేశంలోని స్వదేశీ రైతు నాశనం అయిపోతున్నాడంటూ రైతులు లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు కేంద్రానికి పెద్ద సవాల్గా మారాయి. శంభు బార్డర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రైతు వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ఢిల్లీలోని చారిత్రాత్మక కిసాన్ ఘాట్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టేందుకు రైతులు ప్రణాళికతో ఆందోళన చేసి సక్సెస్ అయ్యారు. ట్రాక్టర్లు, వాహనాలతో సరిహద్దులకు పోటెత్తుతున్న రైతులను అడ్డుకోవటానికి పోలీసులు సరిహద్దుల వద్ద రికార్డు స్థాయిలో బలగాలను రంగంలోకి దించినా ఉపయోగం లేకుండా పోయింది. ఈసారి రైతులు చేసిన పోరాటానికి దిగడానికి ప్రధాన కారణం భారత్ అమెరికా మధ్య జరుగుతున్న ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాలే కారణం అనేది ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. ఈ ఒప్పందంలో భాగంగానే అమెరికాలో తయారయ్యే, అక్కడ ప్రభుత్వం అందించే భారీ సబ్సిడీలతో తక్కువ ధరకు లభించే వ్యవసాయ ఉత్పత్తులను భారత్ మార్కెట్లకు ఉచితంగా లేదా తక్కువ సుంకంతో అనుమతించేందుకు కేంద్రం సుముఖత చూపించడమే రైతుల ఆందోళనకు ప్రధాన కారణమని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీంతో స్వదేశీ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు అనాలోచిత నిర్ణయం తీసుకుందనే వాదన ఉంది. అమెరికా నుంచి చవకైన ఉత్పత్తులు దేశంలోకి వస్తే ఇక్కడ స్థానిక రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర తక్కదని, ఫలితంగా భారత వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుందని నిరసనకారులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కిసాన్ ఘాట్ ను ముట్టడించకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులు నగర సరిహద్దుల వద్ద భారీగా పోలీస్ బలగాలను, పారా మిలిటరీ దళాలను మోహరించారు. శంభు బార్డర్ వద్ద బారికేడ్లు, కంటైనర్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేసి రైతుల కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇవేమీ రైతుల ఆందోళనను అడ్డుకోలేకపోయాయి. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఢిల్లీకి వస్తున్న రైతులను సరిహద్దుల్లోనే నిలిపివేయటం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా పోరాటం చేసిన రైతాంగం ఇప్పుడు విదేశీ ఉత్పత్తుల దిగుమతి ఒప్పందానికి వ్యతిరేకంగా మరోసారి తిరుగుబాటు జెండా ఎగరవేసింది. దేశ వ్యాప్తంగా రైతుల నుంచి వస్తున్న ఈ వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది? రైతుల డిమాండ్లపై స్పందించి అమెరికా ఒప్పందంలో సవరణలు చేస్తుందా లేదా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. నిన్న సీజేపీ, ఇవాళ రైతుల వరుస ఆందోళనలతో బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కమలం పార్టీ ఎందుకు తీసుకుంటుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. మొత్తానికి విదేశీ ఉత్పత్తుల దిగుమతికి వెనకడుగు వేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.